హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు Kuwait Andhra Kitchen. ఎలా ఉన్నారు గాయస్? బిఫోర్ నేను అప్లోడ్ చేసిన ఇమ్యూనిటీ బూస్ట్ టీ అదేనండి ఎల్లో టీని ఎంతగానో ఆదరించినందుకు చాలా థ్యాంక్స్ గాయస్. ఈరోజు మీతో షేర్ చేసుకోబోతున్నాను హోమ్ మేడ్ ఎసెన్స్. ఇంతకు మీరు లోరియల్ క్రైస్టల్ మైక్రో ఎసెన్స్ గురించి వినే ఉంటారు కదా గాయస్. ఈ లోరియల్ క్రైస్టల్ మైక్రో ఎసెన్స్ గురించి మన బాలీవుడ్ స్టార్స్ అండ్ పెద్ద పెద్ద యూట్యూబర్స్, యాక్టర్ డెబీనా వంటి పెద్ద పెద్ద యూట్యూబర్స్ కూడా రివైవ్ వీడియోని చేశారు. నేను చేయబోయే ఈ ఎసెన్స్లో మ్యాక్సిమంగా అటువంటి ఇంగ్రీడియంట్స్ ఈ లోయర్ క్రైస్టల్ మైక్రో ఎసెన్స్లో కూడా ఉన్నాయి అండ్ అటువంటి బెనిఫిట్స్ మీరు పొందగలుగుతారు. గైస్, ఈ వీడియోలో మీకు కొన్ని విషయాల గురించి అర్థమయ్యే విధంగా చెప్పాలనుకుంటున్నాను. కొన్ని ముఖ్యమైన విషయాల గురించి స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ టైం ఛానల్ను విజిట్ చేసినట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. అండ్ వెంటనే వచ్చే బెల్ బటన్ ప్రెస్ చేయడం వల్ల మా ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు అందుబాటులో ఉంటుంది. ప్లీజ్ వీడియోను స్కిప్ చేయకుండా చూడండి గైస్, అప్పుడే మీకు అర్థమవుతుంది, అప్పుడే ఎలాంటి డౌట్లు రాకుండా ఉంటాయి. అఫ్కోర్స్ హోమ్ మేడ్ అంటేనే మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో చేస్తేనే అది హోమ్ మేడ్ అవుతుంది. ఈ లోరియల్ క్రైస్టల్ మైక్రో ఎసెన్స్లో అయితే ఎసెన్స్ని కలిపారు. సాలిసాలిక్ ఎసెన్స్ గోటోగోలా అని కూడా ఇందులో యాడ్ చేశారు. ఇది ఒక మంచి హెర్బ్ అని అంటుంటారు. ఒకవేళ మనం ఈ హెర్బ్ కొనాలి అంటే చాలా కాస్ట్లీ అవుతుంది. ఒకవేళ దీన్ని మనం కొనాలి అన్నా దొరకకపోవచ్చు. దీంట్లో కలిపిన ఈ సాలిసాలిక్ యాసిడ్ చాలా రకాల ప్రోడక్ట్స్లో అండ్ సిరమ్స్లో, క్రీమ్స్లలో యూస్ చేస్తారు. అండ్ అనదర్ వన్ వచ్చి ఇందులో యూస్ చేసిన గోటోగోలాను కొరియన్ రొటీన్ స్కిన్ కేర్ ఎసెన్స్, సిరమ్స్లలో వంటి తయారీలో యూస్ చేస్తారు. మన స్కిన్ కోసం ఈ ఇంగ్రీడియంట్స్ ఒక పవర్ఫుల్ అండ్ సూపర్ ఇంగ్రీడియంట్స్ అని చెప్తుంటారు. ఈ సాలిసాలిక్ యాసిడ్స్ మన స్కిన్ పై డర్ట్ బ్యాక్టీరియాని రిమూవ్ చేస్తుంది అండ్ డెడ్ స్కిన్ సెల్స్ని రిమూవ్ చేస్తుంది. ఇప్పుడు మనం చేయబోయే హోమ్ మేడ్ ఎసెన్స్లో ఎలాంటి ఇంగ్రీడియంట్స్ యూస్ చేయాలి అంటే సేమ్ అలాంటి బెనిఫిట్స్ పొందే సాలిసాలిక్ యాసిడ్ ఉండే ఇంగ్రీడియంట్స్ని చూస్ చేసుకోవాలి. నేను చూస్ చేసుకున్నాను ఇప్పుడు గ్రీన్ యాపిల్. ఇందులో సాలిసాలిక్ యాసిడ్స్ ఎక్కువ మాత్రంలో ఉంటాయి. చాలా కాస్మెటిక్స్లో యూస్ చేస్తారు. ఎక్కువగా షాంపూస్, కండిషనర్స్ అండ్ క్రీమ్స్లలో ఈ గ్రీన్ యాపిల్ యొక్క ఫ్యాక్ట్స్ ఎక్కువగా ఉంటాయి. గోటుగోలలో క్యారోటిన్, అమినో యాసిడ్స్, ఫ్యాటీ యాసిడ్స్ వంటి గుణాలు ఎక్కువగా ఉంటాయి. ఈ 3 యాసిడ్స్ ఎక్కువగా మనకు దొరకాలి అంటే గ్రీన్ యాపిల్ తర్వాత క్యారెట్ని చూస్ చేసుకోబోతున్నాను. ఎక్కువ ఖర్చు లేకుండా ఇంట్లోనే సేమ్ బెనిఫిట్స్ పొందగలగాలి అంటే ఈ 2 ఇంగ్రీడియంట్స్ చాలా ఇంపార్టెంట్. మరి ఈ హోమ్ మేడ్ ఎసెన్స్ని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామా? ముందుగా మనకి కావాల్సింది డిజిటల్ వాటర్. భయపడకండి, బయటకు వెళ్ళి కొనుక్కొని రమ్మని చెప్పడం లేదు. దీన్ని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. 1/2 గ్లాస్ వాటర్ తీసుకొని ఒక కంటైనర్లో పోసి వేడి చేసి చల్లార్చిన వాటర్ని తీసుకుంటే చాలు. సో మన డిజిటల్ వాటర్ తయారైనట్టే కదూ. ఇక్కడ మనకి ఫుల్ యాపిల్ అవసరం లేదు, 1/2 యాపిల్ తీసుకుంటే చాలు. బిగ్ సైజ్ క్యారెట్లో 1/2 క్యారెట్ తీసుకుంటే చాలు, లేకుంటే మీడియం సైజ్ క్యారెట్ తీసుకున్నా పర్వాలేదు. ఈ 2 ఇంగ్రీడియంట్స్ని అందులో యాడ్ చేసి పేస్ట్ కంటెన్సీలో గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసుకోవడానికి అందులో ఇప్పుడు కొంచెం డిజిటల్ వాటర్ని యాడ్ చేసుకోండి. క్యారెట్లో విటమిన్ సి అండ్ ఏ ఎక్కువగా ఉంటుంది అండ్ హీలింగ్ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉంటాయి. ఇందులో ఉన్న బీటా కెరోటిన్ స్కిన్పై ఇన్ఫ్లమేషన్ను రిడ్యూస్ చేస్తుంది అండ్ గ్లోయింగ్ స్కిన్ను కూడా అందిస్తుంది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. అండ్ గ్రీన్ యాపిల్లో యాంటీ ఆక్సిడెంట్స్ గుణాలు ఎక్కువగా ఉన్నాయి. ఇది మీ స్కిన్పై ఉన్న వ్రింకిల్స్ను అండ్ ఏజింగ్ ప్రాసెస్ని దూరం చేయడంలో ఫైట్ చేస్తుంది. స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ని రిమూవ్ చేస్తుంది. అండ్ అంతేకాకుండా విటమిన్ ఏ, విటమిన్ సి, మినరల్, ఫైబర్ అన్నీ కలిసి హెల్తీ స్కిన్ను అందిస్తుంటుంది. దీన్ని మీరు ఫ్రిడ్జ్లో పెట్టి 1 to 2 వీక్స్ స్టోర్ చేయగలుగుతారు. ఇందులో మనం ఎలాంటి కెమికల్ యూస్ చేయడం లేదు కాబట్టి ఓన్లీ హోమ్ మేడ్ ఇంగ్రీడియంట్స్ కాబట్టి 1 to 2 వీక్స్ వరకు స్టోర్ చేసి యూస్ చేసుకోగలుగుతారు. ఎసెన్స్ ఎక్కువ మాత్రంలో వాటర్ కన్సిస్టెన్సీ ఉంటుంది కాబట్టి ఈ డిజిటల్ వాటర్ని కలుపుకోవాలి. ఇప్పుడు అందులో మీకు సూట్ అయ్యే ఎనీ ఎసెన్స్ ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఇది చాలా ముఖ్యం. నెక్స్ట్ వచ్చి రోజ్ వాటర్ని 2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి అండ్ 1 విటమిన్ ఈ క్యాప్సిల్ని, ఒకవేళ మీది డ్రై స్కిన్ అయితే గ్లీజరిన్ని కూడా యాడ్ చేసుకోగలుగుతారు. దీన్ని ఎలా యూస్ చేయాలి అంటే ఫస్ట్ మీ ఫేస్ని క్లీన్ చేసుకొని టోనర్ అప్లై చేసిన తర్వాత ఈ సిరమ్ని అప్లై చేసుకోగలుగుతారు. ఆ తర్వాత మీరు మాయిశ్చరైజర్ని కూడా అప్లై చేసుకోగలుగుతారు. సో వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మరి తెలుసుకున్నారు కదా ఈ హోమ్ మేడ్ లోరియల్ క్రైస్టల్ మైక్రో ఎసెన్స్ని ఎలా తయారు చేసుకోవాలో.
మరి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. అండ్ దాంతోపాటు మీ విలువైన అభిప్రాయాన్ని మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ టు కువైట్ ఆంధ్ర కిచెన్ ఫర్ మోర్ వీడియోస్.